హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షడ్రుచులు బై కిరణ్. ఈరోజు మన వీడియోలో రామాయణం గురించి చెప్పాలనుకుంటున్నాను. అందరూ కూడా మన రామాయణం తెలుసుకోవాలండి, పిల్లలకి కూడా చెప్పాలి. అందుకనే ఇదొక చిన్న ప్రయత్నం అన్నమాట. రామాయణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణంలో 7 కాండలు. ఒకటి బాలకాండ, ఇందులో రాముడు పుట్టడం గురించి ఉంటుంది. రెండవది అయోధ్యకాండ, ఇందులో సీతామాతను వివాహం చేసుకోవటం ఉంటుంది. మూడవది అరణ్యకాండ, రాముడు వనవాసానికి వెళ్ళేది ఉంటుందన్నమాట. ఇక నాలుగవది కిష్కింధకాండ, రాముడు ఆంజనేయ స్వామిని కలవటం ఉంటుంది. 5 సుందరకాండ, మన హనుమంతుడు లంకను తగలబెట్టడం, సీతాదేవిని వెతికి రావటం ఉంటుంది. ఈ సుందరకాండ అన్నిటికన్నా పెద్ద కాండ. ఇక 6వది యుద్ధకాండ, రాముడు రావణాసురుని చంపటం. ఇక 7వది ఉత్తరకాండ, ఈ ఉత్తరకాండలో రాముడికి లవకుశల జన్మనం, సీతామాత వియోగం అన్నీ కూడా ఉంటాయి. ఇలా 7 కాండలలో నేను ఈ వీడియోలో రాముడు జననం నుంచి యుద్ధకాండ వరకు చెప్తాను. ఉత్తరకాండ వేరొక వీడియో అయితే చేసుకుందాం. ఇప్పుడు ఈ రాముడు పుట్టిన దగ్గర నుంచి యుద్ధం వరకు కూడా జాగ్రత్తగా వినండి. అయోధ్య నగరాన్ని పరిపాలించే దశరథ మహారాజు గారికి వేట అంటే చాలా ఇష్టమంట. అయితే అప్పట్లో వేటకి వెళ్తే ఒక 4-5 రోజులు అక్కడే ఉండేవాళ్ళు. రాజుగారి వెంట సైన్యం కూడా వెళ్ళేవాళ్ళు. మన రాజుగారైతే కొంచెం అలికిడి వినిపించిన గురి తప్పకుండా బాణం వేసేవాళ్ళంట. ఇలా అడవికి వెళ్దామనుకున్నారు. ఇక మన దశరథ మహారాజు గారికి 3 భార్యలు. వాళ్ళే కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథ మహారాజు గారు తమ భార్యల 3కి చెప్పి వేటకి ప్రయాణం అయ్యారు. ఇక అడవికి వెళ్ళిన తర్వాత రాజుగారు ఏదో జంతువు తన బాణానికి తగిలిందని ఎంతో సంతోషంతో పరుగున వచ్చారు. తీరా రాగానే శ్రవణబాలుడు నొప్పితో గిలగిలా కొట్టుకుంటూ ఉన్నాడు. వెంటనే దశరథ మహారాజు గారు ఆ శ్రవణబాలుడి దగ్గరకు వెళ్ళి తను చేసిన తప్పిదాన్ని చూసి చాలా పశ్చాత్తాపపడ్డారు. శ్రవణబాలుడు రాజుగారితో తన తల్లిదండ్రులు దాహంతో ఉన్నారని, దయచేసి ఈ మంచినీరు తన తల్లిదండ్రులకి ఇచ్చి తల్లిదండ్రులని బ్రతికించవలసిందిగా రాజుగారిని అడిగారంట. కానీ ఇప్పటి రోజుల్లో అయితే ఎవరైనా ఇలా దెబ్బ తగిలింది అంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. కానీ దశరథ మహారాజు గారు తన తప్పిదానికి పశ్చాత్తాపపడుతూ శ్రవణబాలుడి తల్లిదండ్రుల వశిష్ఠమునికి విషయం చెప్పాడు. అప్పుడు వశిష్ఠముని తనకు పుత్రశోకంతో చనిపోతాడు అంటే తనకి పుత్రుడు జన్మిస్తాడని పుత్రకామేష్టి యాగం జరిపించి రాజుగారికి పుత్ర సంతానం భాగ్యాన్ని వచ్చాడు. అప్పుడు దశరథుడు ఏమీ చెప్పలేక మిన్నకున్నాడు. ఇక కైకేయి, మీ నాన్నగారు నీ పట్టాభిషేకం కాకుండా నువ్వు వనవాసం వెళ్ళాలని తలచారు అని చెప్పి శ్రీరామునికి చెప్పింది. రాముల వారు ఆ మాత కైకేయికి నమస్కరించి నేను అంటే కాల్చివేసి రామలక్ష్మణులు ఇద్దరూ కూడా లంక వైపుకి ప్రయాణం చేశారు. అలా చాలా దూరం నడిచారు. ఎక్కడా సీత జాడ దొరకలేదు. ఇక చివరిగా శివలింగాన్ని ఏర్పాటు చేసి రామలక్ష్మణులు ఇద్దరూ కూడా శివుడికి పూజ చేశారు. అప్పట్లో మట్టితోనే చేసేవాళ్ళండి. శివలింగం కూడా సముద్రం ఒడ్డున అట్లా చేసుకొని మట్టితో పూజలు చేసేవాళ్ళు. ఇదే ఇప్పటి రామేశ్వరం. ఇక రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, వానరులు, జాంబవంతులు అందరూ కూడా ఆ వారధి కట్టడం మొదలు పెట్టారు.
ఈలోపు హనుమంతుడు రామలక్ష్మణులిద్దరిని అంటే శత్రు రాజ్యంలో ఉన్నారు కదండి, వాళ్ళిద్దరిని కాపాడుకోవటానికి ఏం చేశాడంటే తన తోకతో ఒక పెద్ద కుటీరంలాగా ఏర్పరిచాడు. ఆ లోపల రామలక్ష్మణ్ని నిద్రించమని తాను మాత్రం ఆ పైన కూర్చొని కాపలా ఇద్దరిని తీసుకురావటంతో వానరులంతా కూడా ఎంతో సంతోషంగా ఆంజనేయుడికి హాహాకారాలు చేశాడు. ఇక అనుకున్న ఘట్టం రానే వచ్చింది. అదే యుద్ధకాండ. రామరావణుల యుద్ధం. ఇంకా హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని మళ్ళీ మళ్ళీ తలలు వస్తున్నాయి. రావణాసుడికి 10 తలలున్నాయి కదండి, అందుకని ఒక తల పోతే ఇంకో తల వస్తుంది. అలా తాను చంపటం, రావణాసుడు బతకటం, రాముడు చంపటం, రావణాసుడు బతకటం అలా జరుగుతుంది. రాముడికి కూడా ఏమీ అర్థం కాల, ఏం చేయాలో తోచల. అయోధ్యకు పయనం అయ్యాడు. అంతటితో యుద్ధకాండ ముగిసింది. మొత్తం రామాయణంలో విన్నారు కదా, రాముడు పుట్టటం, అలాగే సీతాదేవిని వరించటం, ఇంకా హనుమంతుణ్ణి కలవటం, వనవాసం, యుద్ధకాండ ఇలా అన్నీ విన్నారు కదా. ఇక రామాయణంలో ముఖ్యమైన ఘట్టాలతో ఒక వీడియో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.